వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి కుప్పం తెలుగు తమ్ముళ్లు కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు మరియు కడ అడ్వైజరీ సభ్యులు ఎస్ రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమగల్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, మైనార్టీ నాయకులు అన్సర్ బాయ్లు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంవత్సర కాలంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలు, అభివృద్ధి గురించి తెలియజేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వరదరాజులు, హరినాథ్ గౌడ్, సురేష్, మురళి, లోకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు గవర్నమెంట్ అని పెన్షన్ ఎంత ఇస్తాను 3,000, ఇప్పుడు మా గవర్నమెంట్ ఎంత ఇస్తాను 6,000. ఇంకా నీకేమన్నా బెనిఫిట్ స్కీమ్ మేము ఇచ్చిన 6 సూపర్ 6 ఏమన్నా రాకుండా ఉందా? పెండింగ్ ఉంటే మేము దాన్ని రాసుకొని దాన్ని వెరిఫై చేయిస్తాం. ఓకే ఆన్లదా పల్లి ఉన్న చదువుకుంటారా? హోమ్ సెట్ ఏమైనా నీకు సైట్ ఉందా? హోమ్ సెట్ అప్లై చేసినాను. కాలనీ ఇంటికి అప్లై చేసుకున్నాను. కాలనీలో అందరికీ ఇల్లు లేని వాడు ఎవరు ఉండుకుంటూ మన కుటుంబం నియోజకవర్గంలో ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. మీకు బిడ్లు ఉంటే ఇది ఎందరున్నా ఉండి బిడ్లు తల్లి కొందరు 100% వస్తుంది. ఈ నెల నుంచి ప్రతి నెల నుంచి స్టార్ట్ చేస్తారు. అది కూడా మళ్ళీ యూత్కి ఉద్యోగ అవకాశం అని చెప్పారు. ఈరోజు సారు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా 16,000 డిఎస్సి ఉద్యోగాల అవకాశం ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 100% మీకు చుట్టుపక్కల అన్ని కూడా ఫ్యాక్టరీలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో పాటు అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఆయన ఇచ్చేశారు. షాహీ గార్మెంట్స్ మహిళల కోసం చేశారు. ఇంకా చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు. టైలర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలీఫా కంపెనీ తీసుకొచ్చి అలీఫాగా మహిళలు సంఘాల వారికి ఇచ్చేసి ఫ్యాక్టరీలు అందరికీ ఇక్కడ దగ్గర కడతా ఉన్నారు. అదే మరి అన్నా క్యాంటీన్ అప్పుడు లేదు, అన్నా క్యాంటీన్ ఇప్పుడు పెట్టారు. మీకు అందరూ కూడా ఏమంటే ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశారని అన్నీ కూడా దీంతో ఇచ్చారు. దాంతోపాటు రౌడీజం లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఆడబిడ్డ రోడ్డుకి పోయి ఎంతగా వస్తుంది అనే ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి మీ ఇంటికాడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయమన్నారు. మీకు తెలిసిన విషయాలు పక్కన వాళ్ళకి చెప్పాలని చెప్పారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎలక్షన్కు ముందు ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాల్లో ఉన్నవన్నీ కూడా ప్రజలకు వివరిస్తే చాలా ఆనందంతో ఈరోజు మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదే మరిగా చిన్నపిల్లలు కూడా కానీ ఆ రోజు చెప్పినట్టు విధంగా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకి 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేయడము, వికలాంగులకు 6,000 రూపాయలు చేయడము, వాళ్ళే ఎదురు వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు చేశారని ధన్యవాదాలు చెప్పడము, అదే మరిగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు డబ్బులు పడిందని ఆనందం వ్యక్తపరచడము, అదే మరిగా గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుందని చెప్పి వాళ్ళే స్వయంగా మాకు ఎదురు వచ్చి నేరుగా చెప్తున్నారు. అదే మరిగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు హామీ ఇచ్చిన హామీని
మనకి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మాకు పంపిస్తున్నారని చెప్పడము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా ఎదురొచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టాన్ని, గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిన ప్రభుత్వం అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజల యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క హర్షాన్ని తెలియజేస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈసారి ఓట్లు వేయాలని చెప్పి కూడా తీర్మానం చేసుకుని మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.